ఎక్కడ పోయాలి? ఎక్కడ స్థలం లేదు, ఎక్కడ సరైన సౌకర్యమూ లేదు. చుట్టూ చూసి గోడ పక్కన కానివ్వడం తప్ప వేరే దారి లేదు. దారిన పోయేవాళ్ళు ముక్కు మూసుకొని ఆ కాస్త దూరం దాటితే చాలు అనుకున్నట్టు దాటిపోవలసిందే. ఇండియాలోని 140 కోట్ల మందికి ఇది అనుభవమే. హైదరాబాద్లోని కోటి మందికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది మరీ పెద్ద సమస్య. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఇందులో మార్పు రావడం లేదు? స్వచ్ఛ భారత్ పేరుతో మనం ఏళ్ల తరబడి కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తాయి. కానీ నగరాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎన్ని చోట్ల స్వచ్ఛత ఉంది? అలా లేకపోవడానికి కారణాలేంటి? ఇది మాట్లాడుకోవాల్సిన టాపిక్కేనా అని కొందరికి అనిపించవచ్చు. అసలు ఇందులో ఏముంది, ఓ 2 నిమిషాలు ముక్కు మూసుకొని దాటేస్తే పని కానిస్తే సరిపోతుంది కదా అనిపించవచ్చు. కానీ నాగరిక ప్రపంచం అనేక మార్పులను అడాప్ట్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, ఆరోగ్యకర విధానాలు అలవర్చుకుంటూ ముందుకు సాగుతోంది. మనం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలని కలలు కంటాం. కానీ పబ్లిక్ టాయిలెట్స్ మాత్రం ఏర్పాటు చేసుకోం. ఎంత దుర్మార్గకరమైన విషయం ఇది! మనుషులను అత్యంత అగౌరవకరమైన పరిస్థితిలోకి నెడుతున్నది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలే. వందలు వేల కోట్లతో విగ్రహాలు కడతాం, కానీ నగరాల్లో సరైన ఫుట్పాత్లు కట్టరు. నడిచేవాళ్ళంటే ఎలాంటి గౌరవం ఉండదు. టాయిలెట్లు 4 టాయిలెట్లు కూడా కట్టరు. జనానికి కనీస సౌకర్యాన్ని ఇవ్వరు. ఒక్క ప్రభుత్వ ఈవెంట్ వచ్చిందంటే వందల కోట్లు ధారపోసి నిర్వహిస్తారు. ప్రతిష్టాత్మకం, ప్రపంచ స్థాయి అని సొలుమాటలు చెప్తారు. కానీ 4 టాయిలెట్లు కట్టి వాటిని మెయింటైన్ చేయలేరు. దీనికి జనాల బాధ్యత లేదా అంటే, జనాల బాధ్యతతో పోల్చితే ప్రభుత్వాల బాధ్యత చాలా చాలా ఎక్కువ. అందుబాటులో టాయిలెట్లుంటే, వాటి నిర్వహణ మెరుగ్గా ఉంటే, శుభ్రంగా ఉంటే రోడ్డు పక్కన యూరినేట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నిజమే, 140 కోట్ల నిండు కుండలాంటి దేశం, కానీ నిరుపేద దేశమేమీ కాదు. మన దగ్గర ఖజానా నిండి పొంగి పొర్లకపోవచ్చు, కానీ అడ్డమైన వాటికి వందలు వేల కోట్లు ఖర్చు చేసే సత్తా ఉన్న దేశానికి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి అనే ఆలోచన ఎందుకు రావడం లేదు? హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాం. ఇక్కడ మన జనాభా కోటి దాటి చాలా కాలమైంది. రోజు లక్షల మంది ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంటారు. గంటలు గంటలు బయట ఉన్నప్పుడు టాయిలెట్ అవసరం ఖచ్చితంగా ఎంతోమందికి వస్తుంది. కానీ హైదరాబాద్లో ప్రతి 10,000 మందికి ఉన్న టాయిలెట్లు ఎన్నో తెలుసా? కేవలం ఒక్కటి. 10,000 మందికి ఒక టాయిలెట్ మాత్రమే అందుబాటులో ఉందని లెక్కలు చెప్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు హైదరాబాద్లో 7,500 పబ్లిక్ టాయిలెట్లుంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నది కేవలం 1,400 లోపే. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. సులభ కాంప్లెక్స్ల నిర్వహణ ఎంత దారుణంగా ఉంటుందో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. యూరోప్ దేశాల్లో టాయిలెట్లు ఎలా ఉంటాయో కథలు కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం తప్ప మన దగ్గర ఎలాంటి మార్పు రాదు. పబ్లిక్ డిగ్నిటీ అనే దానికి ఇక్కడ ఎలాంటి విలువ లేదు. ఆ మధ్య టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే ఒక సినిమా వచ్చింది. ఇది మన దేశంలో బహిరంగ మల విసర్జన ఏ స్థాయిలో ఉందో, ఎంత పెద్ద సమస్యో చర్చించిన మూవీ ఇది. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా మనం ఇలాంటి సమస్యలు చర్చిస్తున్నామంటే అది ఖచ్చితంగా ప్రభుత్వాల పాపమే, ప్రభుత్వాల వైఫల్యమే. ఎందుకు జనం ఇట్లాంటి అసౌకర్యాన్ని భరించాలి? ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని భరించాలి? నాగరికంగా బతకడం అంటే, డిగ్నిటీతో మెలగటం అంటే ప్రజలకు ఏమైనా వ్యతిరేకత ఉంటుందా? అట్లా ఉండకూడదని ప్రజలు ఏమైనా భావిస్తారా? లేదు కదా. టాయిలెట్లు అందుబాటులో ఉంటే వాడకుండా ఉంటారా? గంటలు గంటలు ఇబ్బంది పడి బయట తిరుగుతున్నప్పుడు చివరికి అటు ఇటు చూసి ఏ రోడ్డు పక్కనో మూత్ర విసర్జన చేయడం ఏమైనా జనానికి సరదానా? ఖచ్చితంగా కాదు కదా. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెడుతున్నది ఎవరు? ఇక్కడ ఆడవాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి అసలు ఇక్కడ పెద్ద సమస్య వాళ్ళదే. ఇల్లు దాటి బయటకు వస్తే టాయిలెట్ వాడే అవకాశం లేని పరిస్థితిలో నీళ్లు కూడా తాగకుండా, చుక్క నీళ్లు కూడా తాగకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మగవాళ్ళదేముంది, ఏ రోడ్డు పక్కనో కానిచ్చేస్తారు అని ఆడవాళ్లకు ఉండే ఇబ్బందితో పోల్చి అంటుంటాం. కానీ ఆడవాళ్ళు పడే ఇబ్బంది ఏ స్థాయిలో ఉంటుందో అసలు ఊహించలేం. జనాభాలో సగం ఉన్న ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా బాధపడాలి? ఉపాధి అవకాశాల కోసం, చదువు కోసం ఎంతోమంది బయటకు వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎందుకు పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయరు? విదేశాల్లో మాల్స్లో, గ్యాస్ స్టేషన్, రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్ ఇట్లా అనేక చోట్ల టాయిలెట్లు ఉంటాయి. శుభ్రంగా ఏర్పాటు చేస్తారు. పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. వాటి మెయింటెనెన్స్పై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మన దగ్గర దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇది మన ఇంట్లోది కాదు, మనది కాదు, పబ్లిక్ది అనగానే దాని నిర్వహణ గాల్లో దీపం అవుతుంది. అందుకే యూజర్ ఛార్జీలు పెడితే అన్నా మెరుగ్గా ఉంటాయిలే, పరిస్థితి మారుతుందిలే అనుకుంటే అది కూడా అంతంత మాత్రంగానే అయిపోయింది. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతోంది. హైదరాబాద్లో కాలనీల్లో చిన్న చిన్న ఏరియాల్లో కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేసింది. ఉదాహరణకు రామంతపూర్లో అలాంటి టాయిలెట్ ఒకటి చాలా కాలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఇట్లాంటి టాయిలెట్లోకి వెళ్ళే వాళ్ళు కనిపించరు. ఎందుకు అంటే
దాని చుట్టూ చెత్త చెదారం పోగై ఉంటుంది. అందులోకి వెళ్ళే వాతావరణం కనిపించదు. అంటే టాయిలెట్స్ ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ అనేది లేదు. ఏర్పాటు చేసిన వారంలోపే అటువైపు వెళ్ళేవాళ్ళు లేకుండా వాటి పరిస్థితిని తయారు చేశారు. నగరంలో ఇలాంటివి అనేక వందలు కనిపిస్తాయి. ప్రభుత్వాలకు పౌరులు అంటే కనీస గౌరవం ఏమాత్రం ఉన్నా టాయిలెట్లు ఏర్పాటు చేస్తాయి, వాటి మెయింటెనెన్స్ చూస్తాయి. కానీ అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. అభివృద్ధి చెందిన దేశాలు వాటికవే క్లీన్ చేసుకునే టాయిలెట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీని గురించి మనం చెప్పుకోవడమే తప్ప మన దగ్గర అలాంటి పరిస్థితిని ఊహించే ఛాన్సే లేదు. మన దగ్గర ఎవరెటు పోతే మనకేంటి అనుకునే ప్రభుత్వాలు జనాల డిగ్నిటీని గాలికొదిలి స్వచ్ఛత అనేదాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఏరియాలో ఏదో ఒక ఖాళీ గోడ కంపు కొడుతూ కనిపిస్తుంది. గోడలపై ఇచ్చట మూత్రం చేయరాదు అని రాసుకోవాల్సిన పరిస్థితి, దేవుడి బొమ్మలు పెయింటింగ్స్ వేసుకోవాల్సిన పరిస్థితి. అట్లా అయినా ఆగుతారేమో అని. కానీ మనిషికి ఉండే అసౌకర్యం ముందు ఇలాంటివేవి పని చేయవని మనందరికీ తెలుసు. చివరికి ఆ దారిలో జనాలు ముక్కు మూసుకుంటూ వెళ్ళడం తప్ప మరో దారి లేదు. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాల నుండి ప్రయత్నం జరగాలి. వేలు లక్షల కోట్ల వ్యవహారం ఏమీ కాదిది. ఓట్లేసిన జనం మీద పిడికెడు గౌరవం ఉండాలి, అంతే. మన ప్రభుత్వాలకు అదే లేదు. అందుకే ఎక్కడ చూసినా ఈ కంపు నుండి ప్రజలకు, మన నగరాలకు, పట్టణాలకు విముక్తి ఎప్పుడు? జనాలకు ఈ ఈ ఇబ్బంది నుండి విముక్తి ఎప్పుడు?